భారత ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8-9న నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ సమిట్లో 27 సెషన్లు ఉంటాయన్న భట్టి వివిధ రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను ఆహ్వానించామని వివరించారు. గ్లోబల్ సమిట్లో ఎవరైనా పెట్టుబడులకు ముందుకు వస్తే ఒప్పందాలు చేసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సమ్మిట్కు వచ్చే వివిధ దేశాల ప్రతినిధులకు ఎయిర్లైన్స్ సమస్య వస్తే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. $3 ట్రిలియన్ ఎకానమీని చేరుకోవటానికి మేము పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలను మాత్రమే దీంట్లో పొందుపరిచి ఈ విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ఈ కార్యక్రమం ఇనాగరేషన్ చేయబడుతుంది. అనేక సెషన్స్ సేమ్ డే టెక్నాలజీ 2047 సెమీకండక్టర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ అనేది ఇంకొక సెషన్, ఏ హెల్దీ తెలంగాణ ఫర్ ప్రాస్పరస్ తెలంగాణ అనేది ఇంకొక సెషన్, గిగ్ ఎకానమీ రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్ లేబర్ డిపార్ట్మెంట్, ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆయా డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మంత్రివర్యులు ఆ సెషన్ ని హెడ్ చేస్తారు. 8th రోజు అయిపోయిన తర్వాత 9th మళ్ళీ అగైన్ తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఒకటి, ఎక్స్పీరియన్స్ తెలంగాణ హెరిటేజ్ కల్చర్ అండ్ ఫ్యూచర్ రెడీ టూరిజం ఇంకొక సెషన్, కనెక్టెడ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ రూరల్ కనెక్టివిటీ ఇంకొక సెషన్, భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ $3 ట్రిలియన్ తెలంగాణ అనేది ఇంకొక సెషన్. ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుబడులకు సంబంధించిన అంశము కానే కాదు. ఎవరైనా మా రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులు పెడతామని MOU చేసుకుంటామని ముందుకు వస్తే వారిని ఆహ్వానం పలకటం జరుగుతుంది, వారితో కూడా ఒప్పందాలు చేసుకోవటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తా ఉన్నారు. దానికి సంబంధించిన MOUs కూడా చేసుకోవటం జరుగుతుంది. రైజింగ్ సమ్మిట్ తర్వాత మీకు సమాచారాన్ని అందజేస్తాం. రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు నిర్మాణం చేయాలని ఏ విధమైన అడుగులు వేస్తామని అంతర్జాతీయ స్థాయిలో మనతో పాటు పాత్రదారులు కావాలని ఆశిస్తా ఉన్న వారి ముందర పెట్టడానికే ఇది ప్రధానమైన లక్ష్యం.